జెమిమా రోడ్రిగ్స్ వచ్చి కొన్ని మాటలు మాట్లాడారు. అవేంటి అంటే, నన్ను జీససే నడిపించాడు, నేను జీసస్కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే నేను దీన్ని సొంతంగా చేయలేదు, ఈరోజు ఆయనే నన్ను నడిపించాడు. ఏ దేశ ప్లేయర్స్ అయినా సరే థ్యాంక్ గాడ్ అని అంటారు. కానీ ఈమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు రీడ్ బిట్వీన్ ద లైన్స్ వంటివి. ఇవి ప్యూర్ గా ఒక పెద్ద వేదికను తన మత ప్రచారానికి వాడినటువంటి ధోరణిని కనబరుస్తూ ఉన్నాయి. ఇది డిబేటబుల్, అంత ఈజీగా కొట్టిపారేయాల్సినటువంటి విషయం కానే కాదు ఇది. భవిష్యత్తులో కూడా దీని ఆధారంగా మరికొన్ని వివాదాలు కూడా క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈమె గానీ, ఈమె చుట్టూతో ఉన్నటువంటి కోటరీ గానీ. ఈవిడ గెలవడానికి టీం కారణం కాదంట. అంటే తెలివిగా మత ప్రచారం ఎలా చేస్తారంటే వీళ్ళకున్నంత తెలివి ఎవరికీ ఉండదు. ఆ జేసస్ వల్లే గెలిచిందంట, జేసస్ వల్లే 127 పరుగులు చేసిందంట, జేసస్ వల్లే ఈ విన్ అయిందట. మరి ఇంతకు ముందు ఓడిపోయింది కదా, ఇంతకు ముందు కొట్టలేనప్పుడు మరి జేసస్ వల్లే ఓడిపోయారు వాళ్ళు. అలాగే చెప్పరమని ఇక్కడ మతం ఎందుకు తీసుకురావాలి? ప్రైజ్ ది లార్డ్ అందరికీ వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. జెమిమా రోడ్రిగ్స్ ఈరోజు దేశమంతా కాదు ప్రపంచమంతా ఈ పేరు మారు మోగిపోతుంది. మనకు తెలుసు కదా, ఆమె విజయాన్ని సాధించింది. 127 పరుగులు చేసి తన పార్ట్నర్తో కలిసి తను గొప్ప విజయాన్ని ఆస్ట్రేలియా మీద సాధించింది. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమె గెలుపు గురించి ప్రతి క్రికెట్ అభిమాని మాత్రమే కాదు, ప్రతి సామాన్యుడు మాట్లాడుకుంటుంటే కొంతమంది పనికి మాలిన సన్నాసులు, పనికి మాలిన పని పాట లేనటువంటి వెధవలు ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఇంతకు మించి నేను మాట్లాడను. ఎందుకంటే ఎందుకు వెధవలు అంటున్నానంటే, ఇదేం భూతేం కాదు. ఎందుకు అంటున్నానంటే, ఒక వ్యక్తి గెలిస్తే ఆ గెలుపు కోసం మాట్లాడాలి. ఆమె ఎవరి తరపున ఆడింది, ఏ జట్టులో ఆడింది? ఇండియన్ టీంలోనే కదా ఆడింది, భారతదేశంలోనే కదా ఆడింది. ఈరోజు భారతదేశం యొక్క జెండానే కదా ఎగరేసింది, భారతదేశానికి గర్వకారణం కదా జెమిమా. అయితే కొంతమంది సన్నాసులు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో ఏం మాట్లాడుతున్నారంటే, జెమిమా ప్రెజెంటేషన్ సెరమనీలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయంట. ఏంటి, ఏం మాట్లాడింది, అసలు వీళ్ళకి ఇబ్బంది అనిపించినటువంటి అంశం ఏంటి అంటే, జెమిమా ప్రెజెంటేషన్ సెరమనీలో కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఒక మాట చెప్పింది. ఏంటంటే, నేను ఆడటానికైనా గెలవటానికైనా ఇన్ని పరుగులు నేను తీయటానికైనా కారణం జీసస్ అని చెప్పింది. ఏం చెప్పింది? కారణం జీసస్, నా గెలుపుకి నా వెనకున్నది జీసస్ అని చెప్పింది. ఇక్కడ ఏమైనా తప్పు ఉందా? మీకు ఏమైనా తప్పు అనిపిస్తుందా? అనిపించలేదు కదా. ఆమె ఏం చెప్పింది? తను ఆరాధించే దేవుని కోసం, తను భక్తి చేసే దేవుని కోసం, తను అంగీకరించిన దేవుని కోసం నా గెలుపు వెనక దేవుడున్నాడు, నా జీసస్ ఉన్నాడు అని చెప్పింది. ఇది కొంతమందికి కడుపులో మంటను పుట్టిస్తుంది, అసూయని, ద్వేషాన్ని పుట్టిస్తుంది. ఇలాంటి వాళ్ళని పనికి మాలిన వెధవలు అనకుండా ఇంకేమంటే కరెక్ట్ చెప్పండి చూద్దాం. వెధవలు అనటమే కరెక్ట్ కదా. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో 2-3 చేశారు, నేను ఆ వీడియోలు చూశాను, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, జెమిమా తెలివిగా ప్రపంచమంతా చూస్తుండగా స్టేడియంలో కెమెరాల ముందు నిల్చొని మత ప్రచారం చేసింది. ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళని, ఏ చెప్పుతో కొడితే వీళ్ళకి బుద్ధి వస్తుంది, ఏం చేసింది అంటున్నారు? మత ప్రచారం చేసిందంట. అరే సిగ్గు లేదరా మీకు కాస్తైనా? మత ప్రచారానికి తన దేవుణ్ణి ఘనపరచడానికి డిఫరెన్స్ తెలియదురా మీకు? మీరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నాకు అర్థం కావట్లా. అరే ఒక మహిళ, ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ మన భారతదేశాన్ని గెలిపిస్తే, అది కూడా సామాన్యమైన టీంతో కాదు, ఆస్ట్రేలియాలతో గెలిస్తే ఆమెను పొగిడితే పొగిడి చావండి, లేదా నోరు మూసుకొని కూర్చోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయకుండా ఆమెని విమర్శించడానికి మీకు నోరులు ఎలా వస్తున్నాయిరా? కెమెరాల ముందు కూర్చొని మాట్లాడడమా మీరు సాధించే ఘన విజయం? ఒక్క ప్రశ్న అడుగుతున్నా చెప్పండిరా, మీరు దేశానికి మీరేమైనా ఉపయోగమారా? ఆ కెమెరాల ముందు కూర్చొని మాట్లాడుకొని నెలకు 30,000 40,000 యూట్యూబ్ రెవెన్యూ సంపాదించుకోవడం తప్ప మీరేమైనా ఉపయోగమారా దేశానికి? నీ వల్ల దేశానికి ఏదైనా ఉపయోగం ఉందా? జెమిమా రోడ్రిగ్స్ని విమర్శిస్తున్నావే, ఆమె దేశానికి ఉపయోగం వెన్నెముకలాగా ఈరోజు నిలబడింది. భారతదేశం గర్వించేలాగా గెలుపు జెండాను ఎగిరేసింది ముంబైలో. మీ వల్ల దేశానికి ఏదైనా ఉపయోగమా? ఒక్క ఉపయోగం చెప్పరా చూద్దాం. కనీసం నీ ఉంటున్న ఊరికి ఏదైనా ఉపయోగం ఉందా? నీ వల్ల 10 మందికి ఏదైనా ఉపయోగం ఉందరా? ఎవరన్నా గెలిస్తే ఆ గెలుపు కోసం మాట్లాడితే ఒక పద్ధతి, ఓటమి కోసం మాట్లాడితే ఒక పద్ధతి, వాళ్ళ బయోగ్రఫీ కోసం మాట్లాడితే ఒక పద్ధతి. ఇవేవి కనిపించట్లేదట్రా మీకు? మీకు మత ప్రచారం కనిపిస్తుందా ఆమె గెలుపులో? అవును అన్నది, నా జీసస్ నన్ను గెలిపించాడని. మీకెందుకు కడుపు అంట? మీకెందుకు అంత బాధ వేదన?
ఆ మైకులలో ఆ ప్రెజెంటేషన్ సెరమనీలో జమీమా ఏమన్నా నిలబడి నా యేసు నన్ను గెలిపించాడు కాబట్టి అందరూ కూడా యేసు ప్రభు నమ్ముకో నేను చెప్పిందా? అది మత ప్రచారం అంటే నేను నమ్ముతా. అందరికీ చెప్పిందా? యేసు ప్రభు నమ్ముకుంటేనే గెలుస్తారు అని చెప్పిందా? లేదు కదా. యేసు ప్రభుని ప్రతి ఒక్కరు కూడా నమ్ముకోవాలని చెప్పిందా? లేదు కదా. ప్రతి క్రికెట్ ప్లేయర్ యేసు ప్రభుని నమ్ముకోవాలని చెప్పిందా? లేదు కదా. యేసు ప్రభుని నమ్ముకుంటేనే క్రికెట్ ఆడాలి అది రూల్ అని చెప్పిందా? లేదు కదా. సిగ్గు లేదురా మీకు? ఎక్కడ అనిపిస్తుంది మత ప్రచారం అని? ఏ మత ప్రచారం చేసింది అంటే తన దేవుణ్ణి తను పొగుడుకోవటం కూడా తప్పేనా? మరి హైందవ పెద్దలుగా పిలువబడుతున్న కొంతమంది దుర్మార్గులు, హైందవులకి క్రైస్తవుల మధ్య చిచ్చు పెట్టేటువంటి కొంతమంది పనికిమాల వెధవలు, మీరు ఆరాధించే దేవుడైనటువంటి, మీరు భక్తి చేసే దేవుడైనటువంటి రాముణ్ణి ఎంత తప్పుగా వాడుకుంటున్నారు మీరు. ఆ దేవుడు క్షమించడు మిమ్మల్ని, హైందవ సహోదరులు క్షమించరు మిమ్మల్ని. ఎలా వాడుతున్నారు? శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పి అమాయకమైన ప్రజల్ని కొట్టడంలా. జై శ్రీరామ్ అంటారు, తన్నుతారు. జై శ్రీరామ్ అంటారు, బైబిల్స్ తగలు పెడతారు. జై శ్రీరామ్ అంటారు, ఇదేమంటారా? ఇది కదరా తప్పు. ఆ తప్పు గురించి మాట్లాడేవే. భారతదేశాన్ని గెలిపించి ఈరోజు ప్రపంచమంతా అతిశయిస్తుంటే, గర్విస్తుంటే, ఆనందపడుతుంటే పనికి మాలిన వెధవల్లారా మత ప్రచారం చేసింది జమీమా అని మాట్లాడుతున్నారు మీరు. బుద్ధిందట్రా మీకు? సిగ్గుందా కాస్తైనా? ఏ సందర్భంలో ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడో తెలియని మీరు మనుషులేనా? దేశానికి పావులకు పనికిరని మీరు కూడా ఆమె కోసం విమర్శ చేస్తున్నారు. ఆమె ఎడమకాలు చితికిన గోటికి సమానం కాదరా మీరు ఆమెను విమర్శిస్తున్నారు ఈరోజు. ఆమె గెలుపు కనపడలా మీకు, ఆమె అవమానాలు నిందలు కనపడలా మీకు, ఆమె పోరాటం కనపడలా మీకు, జమీమా కన్నీళ్లు కనపడలా, ఆనంద బాష్పాలు కనిపించాలా మీకు. జీసస్ నన్ను గెలిపించారంటే అది మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు ఏమనుకుంటున్నారా మీరు? దేశం మీ బాబు నీకు రాసిచ్చాడు అనుకుంటున్నావా? ఈ దేశంలో అందరికీ సమాన హక్కు ఉంది. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించి మత స్వేచ్ఛ హక్కులు మాకున్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారు మాకందరికీ హక్కు ఇచ్చాడు. అరే మా దేవుని మేము పొగుడుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదంటే ఇదేమి దేశం రా? అవును, నా దేవుడు నన్ను గెలిపించాడు, నా జీసస్ నన్ను గెలిపించాడు అని నేను చెప్తా, ప్రతి క్రైస్తవుడు చెప్తాడు. మీరు చెప్పుకోండి. గెలిచినప్పుడు మీరు కూడా గెలిస్తే ఏమని చెప్తారంటే నా రాముడు నన్ను గెలిపించాడు, లేదంటే నా శివుడు నన్ను గెలిపించాడనో, లేదంటే నా విష్ణువు నన్ను గెలిపించాడనో, సాయిబాబా గెలిపించాడు చెప్పుకోండి. ఎవరు వద్దంటారు? ఎవరు కాదంటారు? తప్పేముంది అందులో? అరే నా దేవుడు నన్ను గెలిపించాడని చెప్పడంలో తప్పు లేదురా. అర్థం కాదా? సెన్స్ లేదా? అందరూ దేవుని నమ్ముకోండి, యేసు ప్రభుని అని చెప్పింది ఆమె ఏమన్నా అక్కడ? అలా చెబితే తప్పు అంట. నేను కూడా అలా చెప్పలేదు కదా. అరే తను ఎన్నో అవమానాలు పడినప్పుడు, ఎన్నో ఓటమిల్లో, ఎన్నో కన్నీటిలో దేవుడు తోడు ఆ ఎక్స్పీరియన్స్ చేసింది రామే. జమీమా అనుభవించింది దేవుని ప్రేమని. ఆ అనుభవాన్ని ఆనంద బాష్పాల్లో దాచుకోలేక ఓపెన్ అప్ అయిపోయి కన్నీళ్లు పెడుతూ ఆనందాన్ని పంచుకుంటూ దేవునికి థ్యాంక్స్ చెప్పిద్దరా. ఫుల్ యేసు ప్రభుకి థ్యాంక్స్ చెప్పింది. అది తప్ప? అది తప్పంటే మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఉరి తీయాల డిపార్ట్మెంట్ వాళ్ళు, జైలు శిక్ష, యావజ్జీవ కారాగృహ శిక్ష చేయాలి మీలాంటి వాళ్ళని. మీలాంటి వాళ్ళ వల్లనే దేశం చిన్నాభిన్నమైపోతుంది, దేశం ముక్కలైపోతుంది. ఇప్పటికీ క్రైస్తవులు హైందవుల మధ్యలో చుచ్చు పెట్టిన వాళ్ళు సరిపోక ఇంకా కొత్త చుచ్చుని తీసుకొని వస్తున్నారా? ఒక స్త్రీ సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటే ప్రపంచమంతా, భారతదేశం అంతా సిగ్గు లేకుండా విమర్శిస్తారా మీరు? అరే కనీసం మీ భార్య బిడ్డలకైనా ఉపయోగమరా మీరు? మీరున్న ఇంటికైనా పనికొస్తారా మీరు? ఆ కెమెరా పెట్టుకొని ఏదో పెద్ద ఫిలాసఫర్స్ లాగా మాట్లాడడం తప్ప సిగ్గులేని పనికి మాల సన్నాసులారా. జమీమా రాడ్రిగ్స్ని విమర్శిస్తారా? కేసు ఫైల్ చేస్తాం ఇంకొకసారి తన కోసం తప్పుగా మత ప్రచారం చేసిందని మాట్లాడితే. ప్రపంచం మొత్తం చూస్తుంది మీ మాటల్ని. గుర్తుపెట్టుకోండి, రూపాయి 2 రూపాయల కోసం ఆడపిల్లని అవమానంగా మాట్లాడినా, అడ్వాంటేజ్గా తీసుకుని దీనికి మతానికి అంటుకట్టాలని చూసినా, ప్రతి విషయంలో మతాన్ని ఎందుకు తీసుకొస్తారా మీరు? సిగ్గులేని వెదవల్లారా. అరే మనిషిని మనిషిగా ట్రీట్ చేయండి రా బాబు. మనిషికి మతాన్ని ఎందుకు అట్టకడతారు? నువ్వు గెలిస్తే మీ దేవుడిని పొగుడు, తప్పులేదు. మేము గెలిస్తే మా దేవుడిని పొగుడుతాం, తప్పు కాదు. ఇది అర్థం చేసుకుని బ్రతకండి. కనీసం సమాజానికి, దేశానికి ఒక 0.5% అయినా ఉపయోగపడేలాగా బతకటం ప్రయత్నం చేయండి రా. అలాంటి ఒక ఆడపిల్ల గెలిస్తే సిగ్గు తెచ్చుకోవాలి మనం.
మగాళ్ళమ ఏం సాధిస్తున్నాం, దేశానికి ఏమైనా ఉపయోగపడుతున్నామా అని సిగ్గు తెచ్చుకోవాల్సింది పోనిచ్చి ఆ మత ప్రచారం చేసిద్ది. ఆ గెలుపుని మర్చిపోయి మత ప్రచారం చేసి దాని మంచి విషయాల్ని తప్పుగా చిత్రీకరించి హైందవుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న మిమ్మల్ని ఏ చెప్పుతో కొడితే బుద్ధి వస్తుందో చెప్పండి. క్రైస్తవ సమాజమా ఇలాంటి చీడ పురుగులు, హైందవ సమాజమా ఇలాంటి చీడ పురుగులు ఉన్నంత వరకు భారతదేశం బాగుపడదు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.